హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఈ మార్పును గమనించకపోతే తీవ్ర నష్టమే అని ఒక అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత పదవి విరమణ పొందిన వారందరూ ఈ విషయాన్నైతే గమనించాలండి. సో, మనందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసేదానికి వీలైతే ఉంది. అందులో 40% వరకు గరిష్టంగా కమ్యూటేషన్ చేసుకోవచ్చు. సో, కమ్యూట్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చేసి, ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ నుంచైతే 15 సంవత్సరాల వరకు తిరిగి ప్రభుత్వం అయితే మన పెన్షన్‌లో కట్ చేస్తుంది. ఇది ఆనవాయితీ. అయితే 2010 పీఆర్‌సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ని అంటే పెన్షన్ కమ్యూటెడ్ వాల్యూ తగ్గించారండి. సో, కమ్యూటేషన్ వాల్యూని ఉదాహరణకు 2010 జనవరి 30 వరకు రిటైర్ అయిన వారికి రూ. 1 కమ్యూట్ చేస్తే వాళ్ళకు 10.46 ఇంటూ 12 ఆ ఫార్ములా ప్రకారంగా ఇచ్చేది. రూ. 1 కమ్యూటేషన్ చేస్తే రూ. 125 కమ్యూటెడ్ వాల్యూ అయితే వచ్చేది. అదే తదనంతరం ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమ్యూటేషన్ వాల్యూని తగ్గించి అంటే అప్పటి వరకు 10.46 ఉన్నటువంటి కమ్యూటేషన్ వాల్యూ. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటామండి దీన్ని మనము. సో, 8.371కి అయితే తగ్గించడం జరిగింది. సో, ఇప్పుడు రూ. 1 కమ్యూటేషన్ చేస్తే రూ. 100 మాత్రమే వస్తుంది. ఇదివరకు రూ. 125 వరకు వచ్చేది. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ విషయం అందరూ గమనించాలండి. జనవరి 1, 2010 జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి రూ. 1 కమ్యూటేషన్ చేస్తే వారికి రూ. 125 వచ్చేది. సో, 15 సంవత్సరాలు దీన్ని రాబట్టేదనమాట ప్రభుత్వం మన దగ్గర నుంచి. ఇప్పుడు అనగా ఫిబ్రవరి 2010 తర్వాత రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ వాల్యూను ఈ విధంగా తగ్గించారు. సో, ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అండి. సో, అంటే రూ. 1కి రూ. 100 మాత్రమే నిర్ణయించడం జరిగింది. సో, ఉదాహరణకి ఒక ఉద్యోగి జనవరి 31, 2010 నాడు రిటైర్మెంట్ పొంది రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి రూ. 1,25,000 ఏకమొత్తంగా బేసిక్ పెన్షన్ నుంచి అయితే ప్రతి నెల రూ. 1000 15 సంవత్సరాలు అయితే మినహాయించేవారు. సో, 28 ఫిబ్రవరి 2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగికి రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి కేవలం రూ. 1,00,000 మాత్రమే రావటం జరిగింది. చెల్లిస్తారనమాట. కాబట్టి రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా ఇక్కడ అమౌంట్ ఏదైతే తగ్గిందో, సో, ఇక్కడ మనం 2 దాళ్ళకి చూసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఏ విధంగా అయితే తగ్గిందో ఆ ప్రకారంగా ఈ యొక్క మనకు రిజిస్ట్రేషన్ పీరియడ్ అంటే 15 సంవత్సరాలు కాకుండా సో, రిజిస్ట్రేషన్ పీరియడ్‌ని కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి. కానీ అలా లేదు. ఇప్పటి వరకు కూడా 15 సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు. సో, ఉదాహరణకు రూ. 1,25,520 15 సంవత్సరాల్లో రికవరీ చేయగలిగితే రూ. 1,452 ఎంత కాలంలో రికవరీ చేయాలి అంటే, సో, మనం ఇప్పుడు ఆ లెక్కలైతే చూద్దాం. 12 సంవత్సరాలకైతే వస్తుందండి. సో, ఇక్కడ చూడొచ్చు. 1,25,000కు 15 సంవత్సరాలు, రూ. 1,00,000కు 12 సంవత్సరాలైతే అవుతుంది. కాబట్టి 12 సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్‌ని మళ్ళీ పెన్షన్‌లో కలిపి పూర్తి పెన్షన్నయితే అందించాలి. అంటే 12 సంవత్సరాల వరకు కమ్యూటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలకు పెట్టి తర్వాత పూర్తి పెన్షనయితే చెల్లిస్తూ రావాలి. అది అండి. సో, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ అదనంగా 3 సంవత్సరాలు 15 సంవత్సరాలకు గాను ఇట్లా 3 సంవత్సరాలు మనము నష్టపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేదేంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించింది, జీవన ప్రమాణం పెరిగింది. ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ నిజానికి జరిగిందేంటంటే కమ్యూటెడ్ వాల్యూ అయితే తగ్గింది. కమ్యూటేషన్ వాల్యూ అనేది మనకు రూ. 125 నుంచి రూ. 100కైతే కుదించబడింది. కావున రూ. 125ను ఈ విధంగా మనము 12 సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ పీరియడ్‌ని కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి. సో, కాబట్టి 12 సంవత్సరాల తర్వాత పూర్తి పెన్షన్‌ని పునరుద్ధరించాలి అని చెప్పేసి
పెన్షన్లు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎలుగెత్తి మన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 12 సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలి అని మనవి. లేకుంటే అందరూ కూడా 3 సంవత్సరాలు అదనంగా ఈ కమ్యుటేషన్ చేసిన వాల్యూ మనము అధికంగా చెల్లించుతా ఉంటామనమాట. సో, అది తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. అందరికీ తెలిసిన విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనైతే ఆశిస్తూ ఒక సగటు ఉద్యోగి అండి.